జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. దేశం విషయంలో కావచ్చు, ధర్మం విషయంలో కావచ్చు, లేకపోతే మన భవిష్యత్తు విషయంలో కావచ్చు, ఎవరైనా కూడా అశ్రద్ధ వహిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మీకు న్యూస్ చెప్తా, తర్వాత మీరే ఒక నిర్ణయానికి రండి. మనం ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలా అనే దాంట్లో మీరే ఒక నిర్ణయానికి రండి. ఒలింపిక్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ ఒలింపిక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సహజంగా ఏ దేశంలోనైనా ఒలింపిక్స్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు, బాగా చేస్తారు. బాగా, అది మామూలు కాదు, ఒక పండగ మారి చేస్తారు. దాదాపు ప్రపంచంలోని 200 దేశాలు ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే ప్రపంచ ప్రజలందరి దృష్టి ఈ ఒలింపిక్స్ మీద ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఏ దేశమైనా ఈ ఒలింపిక్స్ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ విషయానికి వద్దాం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అంటేనే ఒక అద్భుత నగరం అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఈ టీవీలోను, యూట్యూబ్లోను వీటిలంతా చూస్తూ ఉంటాం, సినిమాల్లో చాలా బాగుంటుంది. ప్యారిస్ అందాలను చూస్తుంటే తనివి తీరదని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు, అంత బాగుంటుందంట. అలాంటి ప్యారిస్ నగరంలో ఒలింపిక్స్ అంటే ఇంకెట్టా జరుగుతాయి, ఒక రేంజ్లో జరుగుతాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ కూడా అలాగే ప్లాన్ చేసింది కూడా. ఇక ఫ్రాన్స్ విషయానికి వద్దాం. 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నుండి ఈ ఫ్రాన్స్లో అయితే జాతీయవాదం మూలన పడిపోయి పూర్తిగా ఉదారవాదం తెర మీదకి వచ్చింది. అచ్చం మన దేశంలో లాగానే ఈ ఉదారవాదులు మనుషులంతా ఒకటే అన్న నినాదాన్ని తీసుకొని అరబ్ దేశాల నుండి, అలాగే ఆఫ్రికా దేశాల నుండి పెద్ద ఎత్తున వలసలను అయితే ప్రోత్సహించినారు. దాంట్లో వాళ్ళ స్వార్థం కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ పనిచేసేవాళ్ళు తక్కువ ఉంటారు. బయట నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఏదో తక్కువ కూలీలకే వాళ్ళు పని చేస్తారు, తక్కువ ఖర్చు అవుతాయి. దాంట్లో వీళ్ళ డబ్బు విషయంలో వీళ్ళు స్వార్థం చూసుకున్నారు. అలాగే ఒక మానవతావాదం అని చెప్పి దానికి ఒక పేరు పెట్టారు. దానివల్ల ఏమైందో మీరు ఇక న్యూస్ పూర్తయ్యే లోపల మీరు తెలుసుకుంటారు. దీంతో ఫ్రాన్స్కు ఇలా వలస వచ్చిన వాళ్ళ సంఖ్య దాదాపుగా 60 లక్షలకు చేరింది. 1-2 కాదు, వేల మంది కాదు, 60 లక్షల మంది. అంటే ఫ్రాన్స్ జనాభాలో 10% అన్నమాట. ఇలా వలస వచ్చిన వాళ్ళలో జనాభాలో ఒక వర్గం వారి జనాభానే 90% వరకు ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇక ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అంగరంగ వైభవంగా ఒలింపిక్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వీటిని ఫ్రాన్స్ ప్రజలు ఏంటంటే గౌరవంగా భావించి ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నారు. కానీ వలస వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ వలస వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ శాతం మంది విచ్ఛిన్నకర శక్తులే. మీకు అర్థమవుతుందా? అంటే రాడికల్స్, మత ఛాందసవాదులు. వీళ్లకు ఉచ్చనీచాలు అస్సలే ఉండవు, విశ్వాసం అనేది అస్సలే. దీంతో వీళ్ళు ప్యారిస్లో ఒలింపిక్స్లో నానా హంగామా సృష్టిస్తూ ఉన్నారు. వివిధ దేశాల నుంచి ఒలింపిక్స్ చూడడానికి వచ్చినటువంటి అతిథులను ఈ వలసవాదులు ఏంటంటే బెదిరింపులకు గురి చేస్తా, వాళ్ళను మానభంగాలు చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మామూలుగా అయితే మనమేననుకోండి, భారతీయులు అనుకోండి, అతిథులను అతిథి దేవో భవ అని చెప్పేసి ఎంత గౌరవంగా చూస్తారు, ఎంత మర్యాదగా చూస్తారు. ఈ దేశంలో పుడితే లేదా ఆ దేశంలో పుడితే ఆ దేశం విలువ తెలుస్తుంది. అలాగే ఆ దేశానికి చెడ్డ పేరు రాకూడదు. కాబట్టి వచ్చిన అతిథులను మనం గౌరవంగా చూసుకోవాలన్న ఆలోచన, ఆ ఇంకిత జ్ఞానం అయితే ఉంటుంది. కానీ వాళ్ళకి అది లేదు కదా. ఎందుకంటే వాళ్ళది ఆ దేశం కాదు, వాళ్ళు ఒక దుర్బుద్ధితో వచ్చారు ఆ దేశానికి. అలాంటి వాళ్ళ నుంచి మనం ఏదో విలువలను కోరుకోవడం అనేది అంతకంటే మూర్ఖత్వం అయితే ఇంకోటి ఉండదు. నిన్నటికి నిన్న ప్యారిస్లోని రైల్వే నెట్వర్క్పై సైబర్ దాడులు అయితే వాళ్ళు చేశారు. నిజానికి ప్యారిస్లో మెజారిటీ ప్రజలు ప్రయాణించేది ఈ మెట్రో రైళ్లలోనే. అటువంటిది ఈ రైళ్లపై సైబర్ దాడులు జరిపి ఈ రైళ్ల మొత్తాన్ని కూడా నిలిపేసినారు. దీంతో ఒక్కసారిగా ప్యారిస్ నగరం మొత్తం కూడా స్తంభించిపోయింది ఎక్కడికక్కడ. ఎలాగోలా ఈ ప్యారిస్ అధికారులు అయితే కింద మింద పడి ఎట్నోకట్ట ఈ మెట్రో రైళ్లను ఒక దారిలోకి అయితే తెచ్చినారు. ఇంకా ఎవరు ఆ పని చేసినారు అన్న విచారణ జరిపితే తమ దేశానికి వలస వచ్చినటువంటి ఈ వలసదారులే ఆ పని చేసినారని చెప్పేసి తెలిసిందంట. దీంతో ఇప్పుడు ఫ్రాన్స్ అధికారులు తలలు బాదుకుంటున్నారు. అంటే వీళ్ళు చేసిన తప్పుకే, అంటే వీళ్ళ మెట్టు వీళ్ళే కొట్టుకునేట్టున్నది వీళ్ళ బతుకు చూడబోతే. ఎలాగోలా ఈ ఒలింపిక్స్ను గట్టెక్కించమని చెప్పేసి దేవుడిని అయితే వీళ్ళు ఏడుకుంటున్నారు. అది పరిస్థితి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, ఈ దేశంలో ఎవరైతే చొరబాటుదారులుగా ఉంటారో వాళ్ళ వల్ల ఎప్పటికైనా కూడా ఈ దేశానికి మనకు ఖచ్చితంగా ప్రమాదమే. వాళ్ళకు విలువలు అనేటివి ఉండవు, దేశభక్తి అనేది అసలే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ మతాలతో పని లేదు, కులాలతో పని లేదు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళకైతే ఈ గడ్డ మీద మమకారం ఉంటుంది, ఒక తల్లికి పుట్టిన వాళ్ళకైతే ఆ తల్లి మీద మమకారం ఉంటుంది. కానీ వాళ్ళ కాదే, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళకి ఎట్లా విలువ గౌరవం అనేది వస్తుంది.
అలాంటి వాళ్ళను ఈ దేశంలో కావచ్చు ఏ దేశంలో అయినా కూడా చొరబాటుదారులు అనే వాళ్ళని ఉంచకూడదు. ఉంచితే అది ఆ దేశం మనుగడకే ప్రమాదం. అది వాళ్ళకైనా ప్యారిస్ అయినా కావచ్చు, లేకపోతే అది భారత్ అయినా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఈ నిజాన్ని తెలుసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు ఇంతటి విలువైన సమాచారాన్ని మన జాతీయవాద మిత్రులకు, అలాగే ప్రతి ఒక్క జాతీయవాద గ్రూపులోనూ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. మన న్యూస్ గ్రామానికి వెళ్ళాలా, తెలుగు రాష్ట్రాల్లో, అలాగే తెలుగు ప్రజలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి చేరాలా. చాలా సంతోషంగా ఉన్నది. ఈ కామెంట్స్ చేసేటప్పుడు కొంతమంది పెడుతున్నారు, నేను యూఎస్ నుంచే మాట్లాడుతున్నాను, నేను ఇజ్రాయెల్ నుంచే మాట్లాడుతున్నాను, లేకపోతే నేను యూకే లండన్ నుంచి మాట్లాడుతున్నాను, ఇట్లా చాలామంది చేస్తూ ఉన్నారు. ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మన న్యూస్ చూడడమే కాదు, మన కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచ నలుమూలల తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ న్యూస్ చేరాలి. అది నాతో పాటు ఆ బాధ్యత మీది కూడా, ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ దయ ఉంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.